मान क्रिसमस जय जय सर्वलोककालमानं क्रिसमस जय जय देवालोक स्तोत्रगानं देवादि దేవునికి నిత్యదానం దేవాలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం దేవాలోక సంస్థానం దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రదానం భక్త సంఘ కాలమాన క్రిస్మస్ జై జై భక్త సంఘ కాలమానం క్రిస్మస్ జై జై. చేసుకుందాం. దయాళువైన మా పరలోక తండ్రి, నీ ఘన నామానికి వందనాలు స్తోత్రాలు. మా దేవ, మరొకసారి నీ సన్నిధిలో నీ వాక్యం ధ్యానించడం నిలిచుండగా నీ ఆత్మ సహాయమును బట్టి నీ ఉచ్చు వర్తమానమును అందించడం శక్తిని ఇమ్మని, అలాగే వినివారికి వినగలిగిన శక్తి, అలాగే అందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయమని త్వరగా వస్తున్న యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభు యేసు నామములో కృప సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. దేవలోక స్తోత్రగాన కీర్తనలు చక్కగా మనం పాడుకున్నట్టుగానే 20వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 19, 20 వచనాలు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. చూడండి, దేవుని పిల్లలారా, దైవ వాక్యమును బట్టి మనము ధ్యానిస్తున్న అంశాలలో ఈ నెలంతా ఆనంద మాసం. ఏ మాసం? దేవదూతలు, తూర్పు దేశపు జ్ఞానులు, మందకాపర్లు, అలాగే సుమియోను, అన్న, ఎలిజబెతు, జకర్య, ఎలిజబెతు, ఇలాగా ఆ కాలంలో ఉన్నవారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షణకు సాక్ష్యముగా వారు ఉన్నారు. ఎలా ఉన్నారు? సాక్ష్యముగా ఉన్నారు. అందువల్ల ప్రభు యొక్క మొదటి రాకడ, వాగ్దానముల యొక్క నెరవేర్పు. ఈ అబ్బాయి లేడా? కొంచెం రీసౌండ్ వస్తుందమ్మా. వాగ్దానం యొక్క నెరవేర్పును చూస్తాం. అందుకే అయ్యగారు ఏమి రాశారు? ఆడి తప్పనట్టి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన, క్రొత్త నిబంధన సంగతులను మనము జాగ్రత్తగా గమనించినప్పుడు మీకు వినబడుతుంది అనుకున్న వాళ్ళకి ఏమ్మా? మరి గమనించినట్లయితే వాక్యం నుండి మనం చూస్తాం. దేవుని వాగ్దానము నెరవేర్పు కావాలా. వాగ్దాన నెరవేర్పుని క్రిస్మస్ ద్వారా అందరూ సాక్ష్యార్థంగా ఉన్నారు. ఈ రెండవ రాకడ కాలంలో మనం కూడా ఎలా ఉండాలి? సాక్ష్యార్థంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందువల్ల దేవుని వాక్యము బహుగా నెరవేరేదిగా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందువల్ల దైవజనుడు రాసినటువంటి సంగతులు ఎలా ఉన్నాయంటే, మొట్టమొదటిగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఈ గ్రంథములో రాయబడిన మాటలన్నీ
మరి స్పష్టంగా నెరవేరును గనక వాటిని చాలా చక్కగా మనము ధ్యానం చేయవలస్తున్నాం. ఈ అధ్యయనం చేసినప్పుడు దేవుని పిల్లలు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన, చెప్పండి, పాత నిబంధనలో బలికి శ్రేష్టమైన బలిని గురించి సాక్ష్యం ఇస్తారు. లేవీకాండం కానీ, దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు 12వ అధ్యాయంలో అబ్రహాము బలిపీఠం కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఏం కట్టాడైనా? నోవాహు 8వ అధ్యాయంలో కూడా నోవాహు బలిపీఠం కట్టి బలి అర్పించాడు. బలిపీఠంలో 2 భాగాలు, ఒకటి పాప క్షమాపణకు, 2 కృతజ్ఞతకు. పాప క్షమాపణ పొందినప్పుడు బలి అర్పిస్తారు, అంటే దేవుని చేత అంగీకరించబడాలి. అలాగే కృతజ్ఞతగా అంటే దేవుని చేసిన మేలును బట్టి బలి అర్పిస్తారు. అందువల్ల బలిలో వధించబడినటువంటి పశువు యొక్క కష్టం కనబడుతుంది, లేక దాని బాధ కనబడుతూ ఉంది. దాని రక్తం కారేటప్పుడు అది ఎంత విలవిల్లాడుద్దో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈవేళ 12 ముత్యముల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు హేబేలును గురించి చూసినట్లయితే, హేబేలును తన అన్నైన కయీను సంహరించినప్పుడు హేబేలు ఎంత బాధపడ్డాడో మనం ఎరిగిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకనే మనకి హేబేలును గురించి ప్రభువైన యేసుక్రీస్తు పౌలు గారు రాస్తున్నటువంటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 24వ చూసినట్లయితే హేబేలును గురించి రాస్తూ, ఆయన కార్చిన రక్తమును గురించి రాస్తూ, ఆనాడు నుంచి యేసుక్రీస్తు ప్రోక్షణ రక్తము అన్నాడు. ఏ రక్తము? చదవండి ఆ మాట. యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చాలు చాలు, దేవునికి స్తోత్రం. అంటే ఒకటి మినాయింపు వచ్చింది. ఎవరికి? హేబేలుకి. ఎందుకు మినాయింపు వచ్చిందంటే, యేసు గొర్రెపిల్ల లేక పశు వధించబడినప్పుడు హేబేలు యొక్క బలి మినాయింపు లేదు. ఎందుకంటే మానవుడు తరువాత పశువులు వధించబడ్డాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభు వధించబడడం వల్ల హేబేలు యొక్క బలి మినాయింపు వచ్చి ఇప్పుడు ఎవరి బలి ముఖ్యమైంది? అందరు చెప్పాలి మరి, ఎవరి బలి? కాబట్టి మరి మోషే కాలంలో బలిని నిజమైనటువంటి అర్పణగా వారు చూపినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని మరి పాత నిబంధన బలులకు మూలమైనది. అందుకనే క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో 9, 22, 26 ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు రాస్తున్న మాట చదువుకుందాం. చదవండి అమ్మా. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా బలి అంటే అర్థం ఏంటి? రక్తము చిందించుట అని చూస్తున్నాం. రక్తము 22వ వచనంలోకి వచ్చిన 26వ వచనంకి వచ్చినప్పుడు, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడక మునుపు మొదలుకొని ఆయన అనేక పర్యాయములు అయితే ఆయన యుగ సమాప్తి యందు తను తానే బలిగా
అర్పించుకున్నట వలన పాప నివారణ చేటుకై ఒక్కసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇక యూదులైన వారికి బలి సమాప్తం. బలేమైంది అంటే వాళ్లకు యేసు ప్రభు బలిని వారు అంగీకరించినందున ఇంకా వాళ్ళు బలుల వైపు చూస్తున్నారు. పౌలు అందుకే ఈ మాట చెప్పాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ బలి నివారణ చేయడానికి తానే బలైపోయినట్లుగా ఈ వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందువల్ల బలి అనగా శ్రమ. చెప్పండి, బలి అనగా శ్రమ. శ్రమ పడినటువంటి వారిలో ఎవరు కనిపిస్తున్నారు చూడండి. మరి హేబెలు కనబడుతున్నాడు, నోవాహు కనబడుతున్నాడు, అబ్రహాం కనబడుతున్నాడు. భక్తులందరూ కూడా బలి అర్పణ అర్పించినారు. అయితే అందరికి మించిన శ్రమ ఎవరిది? ప్రభైన ఆయన వంటి శ్రమ ఎవరికి లేదు. ఇక అంత శ్రమ పడేవారు అవసరం కూడా మనిషికి లేదు. ఆయన మన కొరకు పొందవలసిన శ్రమలన్నీ ఆయన పొంది ఉన్నాడు గనక మనం బలి విషయంలోకి వచ్చినప్పుడు శ్రమ పొందిన వారిగా మనం ఉన్నాం కనుక యేసుక్రీస్తు యొక్క బలి మానవులకు శ్రమలు పొందినటువంటి పితామహుల కాలం కానీ, ప్రవక్తల కాలం కానీ, నేటి కాల విశ్వాసుల కాలం కానీ ఆ బ్రతికే ముత్యం వంటిది. చెప్పండి, ఆ బ్రతికే ముత్యం వంటిది. దైవజనుని ఆయన భయంకరమైన శ్రమ కాలంలో బాగా శ్రమలో ఉన్నప్పుడు మరి ఆ కాలంలో ఐపీసీ అంటే ఇండియా పెంతెకోస్తు వ్యవస్థాపకులు మరి శామ్యూల్ ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు, అబ్రహాం శామ్యూల్ గారు ఇది ఉంది ఆయన పేరు. ఆయన వచ్చాడు అయ్యగారి దగ్గరికి. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే రక్షణ చెప్తున్నాడు. తరువాత రక్షించబడిన వారికి శ్రమలు ఎలా ఉంటాయో చెప్పాడు. కానీ యేసు ప్రభు అయ్యగారి యొక్క శ్రమను చూసన్నాడు, నువ్వు భక్తులు అయితే ఇలాంటి శ్రమ పడిన అవసరం లేదన్నాడు. ఏమన్నాడు చెప్పండి అని. నువ్వు మారు మనసు పొందావా అని అడిగాడట. ఎవరిని చెప్పండి. అయ్యగారు జోబులో చేపెట్టి జోరుమాలు తీసి ముఖమంతా అలా చెప్పుకొని మళ్ళీ ఆ రుమాలు ఎక్కడ పెట్టాడు? జోబులో పెట్టాడు. ఏం ఇందాక లేదో అన్నారు, ఇప్పుడు చెప్పండి అన్నారంట. అదేంటిది, ఇంతకుముందు బాగా అలిసిపోయాను, ఇప్పటికిప్పుడు ఏమైంది అన్నాడు. శ్రమ రమ్మంటే వస్తుంది, ఆగిపోమంటే ఆగిపోద్ది. అంటే భక్తుల జీవితంలో దైవజనులు ఏం కోరుకున్నారు? శ్రమ కోరుకున్నారు ఆయన. అందుకనే ప్రభా ఈవేళ నాకు కొత్తగా ఏదైనా ఒక శ్రమ ఇమ్మని వారు ప్రార్థించేవారు. శ్రమ ద్వారా ఏం కనబడుతుంది? ముత్యం వంటి జీవితం. ముత్యం వంటి అంటే నిష్కలంకమైన కాంతివంతమైన స్థితి శ్రమ ద్వారే కనబడుతుంది. అందువల్ల నూతన భూమి, నూతన ఆకాశం కట్టబడే ఆ పట్టణం ముత్యం వంటిదంటే భక్తుల యొక్క శ్రమానుభవం కనపరిచే ఆ ముత్యముల గురించి మనము ధ్యానం చేస్తున్నాం. గత వారము ఎన్ని ముత్యాలు చెప్పుకున్నాం అమ్మా? 5 చెప్పుకున్నామా? బాగా గుర్తుందా మీకు? 6వదిగా చూస్తే కెంపు. అమ్మా ఏంటది? అసలు ఆ స్త్రీలకు చాలా ఇష్టమైన చెప్పండి కెంపు. చాలా ఇంపైనదిగా మనం చూస్తున్నాం. ప్రియులరా, మన శ్రమలు కాంతిని, ప్రకాశతను ఇవ్వగలుగుతున్నాయి. ఎందుకంటే మరి హంపి విజయనగరంలో ఒక మండపం కట్టారు. ఆ మండపం చుట్టూ రా అంటే బొమ్మలు పెట్టారు.
ఒక్కొక్క బొమ్మ తాగితే సారీగా అంటే సరిగమలు వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ టెక్నాలజీ అంటే అంటే మరి ఆ కాల శిల్పకారులు అలాంటి మంచి పరిజ్ఞానం వాళ్ళ జ్ఞానాన్ని బట్టి చూస్తున్నాం. రేపు కట్టబడే పట్టణానికి లైటింగ్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, ఇట్లాంటి సదుపాయాలు అవసరం లేదు. దానికి సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు. చెమట పట్టదు, మనిషి అలసిపోడు, మానవుడు నలిగిపోడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చాలామందికి ఏమొచ్చిందని నాకు చాలా ప్రశ్నలు వేసేవారు. సంఘం ఎత్తబడింది కదా, ఎత్తబడిన తర్వాత ఇంకేముంది, పని ఏముంది? అందువల్ల ఇది ఎత్తబడుద్దని నమ్మకం ఏంటి అనేవాడు కూడా కొంతమంది ప్రశ్నించేవాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. కానీ ఆరంభంలో దేవుడు ఏదేను తోటలో పెట్టిన ఆదాము యొక్క జీవిత స్థితి ఎలా ఉందో ఆ స్థితి నుంచి వచ్చే ఒక మానవ సంతానం ఎలా ఉంటుందో రేపు నూతన భూమిలో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే ఇది మరవబడుతుంది, రేపు కొత్తది ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభంలో ఏముండాలంటే అంతయు మహిమకరముగానే ఉండాల. అంతయు మనిషి, సృష్టి, దేవుడు ఎలా ఉండాలి? మహిమకరంగానే. అలాంటి మహిమకరమైన స్థితిని దేవుడు కోరుకున్నాడు. పాపం అజ్ఞానం వల్ల మనం తెచ్చుకున్నాం, అపవాది మనకు తెచ్చిపెట్టింది. కానీ ఇక రానున్న కాలం అలాంటి రోజులు కావు, ఆ దినాలు ఆ రీతిగా ఉండవనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కెంపు అనేటువంటి ఈ మాట ఇది ఇంచుమించు ఎరుపు రంగుగా ఉంటుంది. క్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇంకొక రకంగా చూస్తే ద్రాక్ష రసములాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎలా ఉంటుంది? ఇంపుగా ఉంటుంది, రక్తపు రంగుగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? దీని గుణాలు చాలా విలువైనవి. శ్రమ అనుభవించిన భక్తుల యొక్క జీవితం క్రీస్తు రక్తము చేతనే వారు ప్రతిష్ఠించబడ్డారు. అందువల్ల ఆ భూమి మీద లేక ఆ పట్టణ వాస్తవ్యులు పూర్తిగా క్రీస్తు సారూప్యంతోనే ఉంటారు, కానీ మరొక రూపం ఉండదు ఎవరికి. రెండవది ద్రాక్షారసన మాధుర్యమైన అనుభూతి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మధురమైన అనుభూతి ఉంటుంది. దేవుని స్తోత్రం. మధురమైన అనుభూతిని బట్టి మనం ఏం చూస్తాం చెప్పండి? ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 7వ చదువుకుందాం. 7వ వచనం ఎవరైనా చదవండి. ప్రసంగి గ్రంథం 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము, ఉల్లాసపు మనసుతో. అది చెప్పండి. ద్రాక్ష అంటే అర్థం ఏంటి? ఉల్లాసం, మాధుర్యం అనే మాటలో ఉల్లసించే మనస్తత్వమే ఉంటుంది. అందువల్ల కెంపును చూపిస్తున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని కష్టములు వచ్చినా కానీ ఈ లోకములో క్రీస్తు కొరకు ఉల్లసించింది సంఘం. తేజస్సు కలిగిన ఆ మహిమోన్నతుని యొక్క కాంతిని కలిగి ఉంది కాబట్టి ఉల్లాసముతో భక్తి కొనసాగాల. ఎలా సాగాల చెప్పండి? మందకాపరులు ప్రభువును చూసి వెళ్ళిన తర్వాత ఉల్లాసంతో ఎవరిని ప్రకటించారు? ప్రభువునే. అందువల్ల మనకి ఎందుకు ఈ ఉల్లాసం అంటే, మనం క్రీస్తు రక్తములో కడగబడినందున మనకు వచ్చినటువంటి ఆ మాధుర్యం కలిగిన జీవితాన్ని మన మాటల ద్వారా, శ్రమల ద్వారా చూపించాలా, సౌఖ్యం ద్వారా కూడా
చూపించాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునిని బట్టి మానవునికి సంతోషం. ఎవరిని బట్టి అని చెప్పండి? దేవుని బట్టి మానవునికి. 104వ కీర్తనలో 15వ వచనం మనం చూస్తే ఎంతో చక్కగా దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ మనకు దానంగా ఇచ్చి ఆహారమును చాలు. ఏముంది ద్రాక్షారసంలో? ఈ కెంపును చూస్తే స్త్రీలకి ఎంత ఆనందమో కదా. ఈ రంగు అంటే మీకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లసించే స్థితి. కనుక దేవుని పిల్లరా, జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన మన కొరకు నియమించబడ్డాడు. అంటే ఈ రాయి లేక ఈ కెంపు, ఈ ముత్యమును మనం చూస్తున్నప్పుడు జగత్ పునాది వేయబడక పూర్వమే నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సంసిద్ధుడయ్యాను గనక ఈ రక్తము సాక్ష్యం ఇస్తూ ఉంది. అందువల్ల ఇది ముత్యముగా మారి ఇక్కడ కెంపుగా మనం చూస్తున్నాం. మన బ్రతికే ఒక ముత్యం వంటిది. దేవుని స్తోత్రం. హ్యాపీ క్రిస్టమస్. ఏ కాలం ఉన్నా మనం ఇక మనం చూసి సువర్ణరత్నం ఏంటండి? అనగా బంగారం. సువర్ణం అంటే ఏంటి? బంగారం. బంగారం అనేది దేనికి సూచనగా ఉంటుందంటే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము దేవుని వాక్యము ఏంటది? దేవుని. అంతే కదా. ఏమనుంది మనకి? దావీదు 19వ కీర్తనలో 10వ వచనంలో దేనికంటే జుంటే నీ వాక్యం ఏమై ఉంది? మధురమై ఉంది. బంగారము కంటే విస్తారమైన. అంటే మన బ్రతుకులు దేవునికి ఉపయోగపడినట్టుగా మారడానికి కారణం ఏంటంటే, ఒకటి ఉల్లాసం ఉంది వాక్యములో, రెండవది విలువలు ఉన్నాయి. కనుక ఈ విలువ దేనివల్ల కనబడుతుంది? విశ్వాసమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? సువర్ణం అనే మాట. అందుకని అయ్యగారు ఏమి రాశారు? మానవుడు శ్రమను మానవుడు కాలకుండానే మేలిమియగునే కముక్కోలేమి. బంగారమే కానీ దాని మస్తు కానీ పోకపోతే అది మామూలు ముడిసరుగా ఉండిపోతుంది. అది ఖాళీ. దానిలో ఉన్న అమ్మగారు, మా పాస్టర్ అమ్మగారు, బంగారం తయారు చేయడంలో మంచి దిట్ట. అంటే 1 తులం బంగారంలో అర్ధనాయత్తు రాగి కలిపితే అది మేలం అవుద్ది. ఏమవుద్ది? మేలం అంటే అర్థం ఏంటి? 1 అర్ధనాయత్తు రాగి కలిస్తే అది చిట్లదు అన్నమాట. బంగారం ఏం కాదు, చిట్లదు. దానికి ఆ రోజుల్లో ఈ గొట్టాలతోనే ఊదేవాళ్ళు. నాతో ఊదిస్తే నా వల్ల కాదనేసేవాడు నేను. ఆమె బంగారం తయారు చేయాలంటే అమ్మగారికి ఇచ్చేవాళ్ళు. అమ్మగారు చక్కగా బంగారం తయారు చేసి ఇచ్చేది. దేవుని స్తోత్రం. అంటే కొలిమిలో పెట్టి ఈలిగారమని, సీసమని, ఎన్నో రకాల అన్నీ వేసి దానిలో మొత్తంతా బయటికి తీయాలి. మనకి కూడా శ్రమలు, కష్టాలు, ఆపదలు, పిల్లలు, బిడ్డ, కుటుంబం, సరే అన్ని శ్రమల్లో నుంచి మనం బయటకు వస్తే ఎలా ఉంటాం? సువర్ణం. అందుకని దైవజనులు ఏమన్నారు? కొలిమిలోకి వస్తే కలిమి వస్తుంది. అందుచేత ఇవాళ ముత్యమైంది నీ బ్రతుకు, నా బ్రతుకు. ఎప్పుడో తెలుసా? శ్రమలు కలిగినప్పుడు నాకెందుకు, అమ్మో అయ్యో అనకూడదు. దేవుడు ఇష్టపడి శ్రమ రానిచ్చాడు కనుక భక్తులకు దాన్ని స్వీకరిస్తే నీవే ఒక ముత్యం అవుతావు. నువ్వేమవుతావు? ఎంతమందికి ఉంది ఆ ఆశ? నేనేం కావలసున్నాను? ముత్యము కావలసున్నాను.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనము చూడండి. 1 పేతురు పత్రిక 1 పేతురు 1:7 చూద్దాం. 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధ దేని ద్వారా అంటే నువ్వు విలువైన వ్యక్తివే, విశ్వాసవే, కానీ శ్రమ లేకపోతే ఈ లోక మాలిన్యం నీ నుండి పోదు. నైజ పాపం పోగొట్టుకోగలంగా నైజ పాపం పోగొట్టుకోగలమా? మన నైజ బుద్ధి పోవాలి అంటే సువర్ణం ఎలాగైతే అగ్నిలోకి వెళ్ళి శుద్ధి అవుతుందో, శ్రమానుభవంలో నుంచి క్రీస్తు సారూప్యంలోకి మనం వస్తాం. దేవుని స్తోత్రం. ఆయనకు సిలువ ఉంది కానీ మనకు సిలువ లేదు. ఆయనకు సిలువ ఉంది కానీ మనకేం లేదు. శ్రమే మనకొక సిలువ. ఈ శ్రమను ఎవరైతే స్వీకరిస్తారో వారు శుద్ధమైన వారుగా అగపడతారు. దేవునికి స్తోత్రం. 6వదిగా మనం చూసాం, 7 చూసామా? 8వదిగా గోమేధకము. ఏంటిది? గోమేధకము. ఇది నీలము పచ్చ రంగు కనబడుతూ ఉంటుంది. ఎలా కనబడుతుంది? నీలము పచ్చ అంటే దీని యొక్క రూపము నిగనిగలాడే రత్నం. ఇది ఏ రత్నం? నిగనిగల. అందుకనే మనకి నిర్గమాకాండంలో మనం చూస్తాం 24వ అధ్యాయము 10వ వచనంలో మన నిర్గమాకాండంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని చూచిరి నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది తేజము. అంటే ఇక్కడ పచ్చ నీలం అనే మాటకు వచ్చినప్పుడు దేవుడిచ్చే జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది. లోక జ్ఞానం వలన దేవుడిని తెలుసుకోవడానికి, దేవుని జ్ఞానం వల్ల దేవుని అంతరంగాన్ని తెలుసుకోవడానికి. లోకంలో మానవుల విలువలో తెలిసింది దేవుని విలువ. అందువల్ల 2 విధాలైన ఎక్కువగా తెలుసుకోవడం చేత సామెతల గ్రంథంలో 1:4 చదువుకుందాం. సామెతల గ్రంథము, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివియు వివేచనయు తగిన కనుక దేవుని పిల్లలరా, ఇది జ్ఞానమును గోమేధకమనగా జ్ఞానమునకు సూచనగా అగపడుతూ ఉంది. అంటే దేవుని బిడ్డలు అనుసరించేటువంటి జ్ఞానం అమోఘమైనది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 4:6 ఈ కట్టడలన్నిటినీ గైకొని వాటిని గూర్చి అదే మీకు జ్ఞానము. దేవుని గూర్చి దేవుని కట్టడలన్నీ అనుసరించడం వలన వచ్చు శ్రమ. అందుకే కదా ఎక్కువ ఎందుకు చదువుతావు అన్నాడు సొలొమోను. ఎక్కువ చదివితే నీకు ఆయాసమే తప్ప మేము మేలే ఉందన్నాడు ఆయన. అవునా? మనము భక్తి జీవితంలో అనుసరించడం బట్టి వచ్చే శ్రమ ముత్యం వంటిది. ఎలా అని చెప్పండి? గోమేధకము అంటే ఆ కొత్త భూమికి అలంకారం నువ్వే. దేవుని స్తోత్రం. ఇక మనం పుష్యరాగము. ఏంటిది?
ఆకుపచ్చ లేక పసుపు కలిగిన ఇది గాజు వన్నె అన్నారు. ఏ వన్నె? ఎలా ఉంటుంది అమ్మా? గాజు వన్నెను కలిగినట్లు కనబడుతుంది. అంటే చాలా సున్నితం అన్నమాట. ఇది చాలా సున్నితం, చాలా భక్తి జీవితం కూడా చాలా సున్నితమైనది. అబ్రహాము శారమ్మకు చెప్తాడు, మెత్తని పిండితో నీవు రొట్టె చేయాలా. ఎలా చేయాలా? మెత్తని పిండితో. అర్పణలో ఒక అర్పణ నైవేద్య బలి. నైవేద్య బలి మెత్తని పిండిదంటే కరుకు గరుకు ఉండకూడదు. దాని మీద అప్పడం లేక సాంబ్రాణి దాని మీద ఉంచాలని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సున్నితమైన జీవితం. ఏంటిది? సున్నితమైన జీవితం. దేవుని స్తోత్రం. శ్రమల వలన సున్నితమైన జీవితం సంపాదించుకుంది సంఘం. శ్రమ నాకెందుకు అంటే క్రీస్తు యొక్క సారూప్యతలో ఉన్న అతి సున్నితమైన జీవితాన్ని ఇచ్చేది శ్రమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దైవ జ్ఞానాన్ని చూపడానికి చూడండి, యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం ఎవరైనా చదవండి, టైం అవుతుంది. ఈ జ్ఞానము పైనుండి ఏలయనగా వివాదమును 17వ వచనం చదవమ్మా. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట ఏమై ఉంది? ఒకసారి చెప్పండి. పవిత్రత సంపాదించడానికి సంఘం శ్రమ పడింది. అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత కలిగి ఉండడానికి పొందిన శ్రమ. దేవుని స్తోత్రం. ఏరేదు కోటలో ఇద్దరు కనిపిస్తారు. ఒకరు రాజు, ఒకరు యాజకుడు. రాజు నిజం చెప్పడు, యాజకుడు అబద్ధం ఆడడు. ఇద్దరు పెద్దింట్లోనే ఉన్నారు, కానీ అక్కడ ఎవరి కార్యం జరగలేదు? దేవుని కార్యము జరగలేదు. కాబట్టి ఇప్పుడు పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. అంటే నిజంగా ఉండాలా? చెప్పండి. ఇదో చెప్పాను, అబద్ధం ఆడడం, ఒకటి నిజం చెప్పడం. అంటే ఇటు అటు కాకుండా పైనుండి వచ్చు జ్ఞానము ఎలాంటిదో చదువమ్మ. కిందకు వస్తే సులభముగా, అంటే ఎలాంటి పరిస్థితులైనా ఓర్చుకో, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు. ప్రతి విషయాన్ని నిన్ను ఒప్పించి దేవుని మహిమకర జీవితం. అందువల్ల దీనికి ఏమని పేరు? పుష్య రాగం. సువర్ణ సునీయం. చెప్పండి. సువర్ణల సునీయం అంటే తెల్ల రాతి మీద బంగారు రాత. తెల్ల రాయి ఉందనుకోండి, దాని మీద ఏం రాస్తాము? బంగారు రాత. అంటే సువర్ణల సునీయం అన్నారు. ఇది తెల్లరాతి మీద బంగారు రాతి రాసినట్లుగా దేవుని పిల్లరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రభావమును కనపరిచేదిగా అగపడుతుంది. అందువల్ల తండ్రి యొక్క సృష్టిలో వారి కష్టకాలంలో మంచిని సృష్టించుకునేవారుగా ఉన్నారు. కుమారుని కాలంలో రక్షణ పోగొట్టుకున్న సంపాదించుకున్నవారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ కాలములో దేవుని అనుసరించేవారుగానే కనబడ్డారు. అంటే ఏ విధంగా చూసినా ఈ డెవలప్మెంట్ దేనిలో కనబడుతుంది? ప్రభువులోనే కనబడుతుంది. అందువల్ల చూడండి, తెలుపు అంటే పరిశుద్ధ జీవితంలో క్రీస్తు యొక్క నామాక్షరము, బంగారపు మాట,
విలువైన మాటకు లోబడి ఈ లోకాన్ని మరచి ప్రభు కొరకు శ్రమపడింది. అందువల్ల ముత్యము, చెప్పండి ఏమయ్యాం? ముత్యం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లరా, అనుకువగాను ఆశీర్వాదకరంగాను విశ్వాసమును కొనసాగించుటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. త్రైకా దేవుని యొక్క సంపద ఎన్ని రకాలైన శ్రమలు వచ్చినా చెరగనివ్వలేదు. ఏం కానివ్వలేదు. అందుకే దావీదు చూడండి 146వ కీర్తనలో 5-6 వచనం అంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైనా ఆ ఆశ పెట్టుకొని ఉన్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దావీదు ఎందుకన్నాడు? యాకోబు లాంటి మోసగాడిని గొప్ప చేస్తే మరి నన్ను ఇంకెంత గొప్ప చేస్తాడు? దేవుని స్తోత్రం. నేను గొప్ప అవుతానని ఆలోచన తప్ప యాకోబు పేరు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? యాకోబుని ఎవడో నమ్మడం కదా. కానీ నమ్మకం లేనివాడినే నమ్మించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. పాపికి పరిశుద్ధ జీవితం ఇచ్చిన దేవుడు, అది ధన్యకరమైనది. 6వ వచనంలో చూడండి, ఆకాశమందు భూమి సముద్రమును సర్వమును, అది ఏం చూస్తున్నాడు? ఆయన సృష్టికర్త. దేవుని స్తోత్రం. అందుచేత క్రొత్త జీవితాన్ని సృజించుకోవడానికి శ్రమ నొందిన భక్తులు వీళ్ళు. క్రొత్త బ్రతుకును సృజించుకొని క్రీస్తు కొరకు జీవించిన భక్తులకి ఏ ముత్యం పేరు పెట్టారు? సువర్ణ సునేయము. అంటే అర్థం ఏంటి? కష్టకాలంలో చెడుతనానికి వెళ్ళలేదు, చెడును అనుసరించలేదు, దేవుని దీవెనగా. ఇవాళ నీకు ఏ శ్రమలున్నా చదిరిపోకుండా ఉండడానికి, సృజించడానికి తండ్రి ఉన్నాడు, రక్షించడానికి క్రీస్తున్నాడు, నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. ఏ కాలంలో కూడా చెడి చెదరకుండా నిలబడింది సంఘం. అందువల్ల ఇదొక ముత్యము, ఈ బ్రతుకు నాకు కావాలా ప్రభువా. మనం ఏం కోరుకోవాలా? ఇలాంటి బ్రతుకు. మరియమ్మ గారు చిన్న బిడ్డగా ఆమె దైవజనులు చెప్పిన మొక్కలు చెప్తూ కొంతమంది పిచ్చెక్కిపోతుంది. ఆమె గదిలో కూర్చున్నప్పుడు దేవదూత తొందర చెప్పేసిందంట. ఎందుకు ఇంత దోతరా మరియమ్మ, ఏంటి అసలు నేను మా పురుషుని ఎరిగింది, ఏంటి అంత గాబరపడుతున్నావు? ఎందుకంటే దూత అక్కడ చూసేటప్పటికి మరియమ్మ చుట్టూ దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఏమున్నాయి? అయ్యగారు అన్నారు, దేవుని కార్యం ప్రారంభమవుతుంది మరియమ్మ అని. అబ్రహాం గారితో మొదలుకొని భక్తులందరూ దిగొచ్చారంట. వాళ్ళు ఎక్కడ ముందు చెప్పేస్తారని దూత ఏమైపోయింది? ఇలా చెప్తూ ఊరుకుంటారా? బైబిల్ విషయం తప్పుడు బాగు చేస్తా అంటారు. తెరవబడిన అంతరంగ మాట వేరు, రాసిన రాత మాట వేరు. అందుకని దేవదూత ఆలోచన ఏంటంటే, నరుల కంటే నేనే ముందు చెప్పేయాలా? ఎవరికంటే? గట్టిగా చెప్పాలా? దేవుని స్తోత్రం. అందువల్ల అంత చిన్న వయసులో కూడా ఆమె శ్రమలోకి లేక శోధనలోకి వెళతారనే ఆలోచన రాలేదు. శ్రమ వచ్చినా బాధపడలేదు. అది సునీమల ఏంటది? సువర్ణ సునీయము. అందుకని సర్వోన్నతుని శక్తి చూసుకునేవాడు ఉంటే ఎన్ని బాధలు వస్తే మనకేమైనాయి? అలాంటి మనస్సు సంఘము అత్తుకోవాలా. ఇది ముత్యం అంటే జీవితం. ఇదే జీవితం. అయ్యగారు ప్రతిదీ శ్రమనే పెట్టాడు అక్కడ. ప్రతి చోట ఈ శ్రమ ఈ ముత్యం, ఈ శ్రమకి ఈ ముత్యం అన్నారు. కానీ ఇతరులు ఏం రాశారంటే ముత్యాలు పేర్లు చెప్పి రాసేశారు. అయ్యగారు ముత్యం అనుకున్నటువంటి విలువలు రాశారు. చివరగా మాట వస్తే
ఆ? పద్మ రాగము అన్నారు. అంటే ఇది ఎలా ఉంటుంది చెప్పండి? ఊదా రంగు నీలం రంగు కలిసి ఉంటుంది. అంటే మిశ్రమం అన్నారు. ఏమన్నారండి? కొంచెం ఎరుపు కూడా ఓ పక్క ఎరుపులా కనబడుతుంది, ఊదా రంగులా కనబడుతుంది మరొక పక్క. అంటే కష్టంలో బాధలు శ్రమలు వచ్చినప్పుడు లోకములో ఉన్న వాటిని క్రీస్తు కొరకు సాక్ష్యంగా ఉంటుంది, బోధకుడిగా ఉంటారు. బ్రతుకు చెప్పండి, బలమైన ప్రార్థన కలిగిన వారుగా ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా కాపాడుకుంటారు, సాక్ష్యం ద్వారా కాపాడుకుంటారు, బోధ ద్వారా కాపాడుకుంటారు, కానీ ఎవరి చేతిలోకి వెళ్ళరు. అందుకని పద్మరాగం ఏంటది అమ్మా? అంటే 3 భాగాల్లో క్రీస్తు కొరకై జీవించేదిగా కనిపిస్తూ ఉంది. నేను ఇక ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఉండిపోయిందా? మరి చూద్దాం, వచ్చే వారం చూద్దాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, వచ్చే వారం అది దాన్ని కొంచెం చెప్పాలా. అసలు ఈ 12 ముత్యంలో మూలమైన ముత్యంగా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలా. ఇవి చూసినప్పుడే ఆ కాంతి. ఇవాళ క్రైస్తవ్యంలో డ్యాన్సులు, పోగ్రాలు, అరుపులు, కేకలు, అల్లరి లోకమంతా వచ్చేసింది. లోకమంతా అంతరంగం నుండి ఉత్సాహం తగ్గిపోయింది. ఆలోచనలన్నీ లోకం మీదకి వెళ్ళిపోయినాయి. కనుక ఇలాంటి వారికి కొత్త భూమి మీద నీ భవిష్యత్తు ఏంటో ఈరోజు క్లుప్తంగా వచ్చే వారం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ శ్రమకు భయపడక ముత్యం వంటి జీవితము నాకు ఏర్పాటు చేసిన ప్రభువా, ఒక ముత్యం వలె నేను ఉండాలా. నా శ్రమ ఒక ముత్యంగా మారాలా. అది దయాళువైన తండ్రి బిడ్డలను ఆశీర్వదించి మహిమా ఘనత కీర్తి పొందమని నీ మహోన్నతమైన కృపచేత ఈరోజు మేము ధ్యానం చేసుకున్న వచనాన్ని ఇంకా తేటగా మేము ధ్యానించు భాగ్యం ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.